ఆల్ రైట్. మన కోర్సులో ఇన్ని రోజులుగా మనం డిస్కస్ చేసిన టెన్సెస్ అన్నిటినీ ఈ వీడియోలో ఒకసారి రివిజన్ చేద్దాం. మీరు ఆల్రెడీ బాగా అర్థం చేసుకొని ఉండి ప్రాక్టీస్ చేసి ఉంటే మీరు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. లేదు ఇంకొకసారి క్లారిటీ కోసం చూడాలనుకుంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. రైట్. ఇప్పుడు మనం ఆల్రెడీ టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. కొన్ని సెంటెన్సెస్ రాయడం జరిగింది. అన్ని స్ట్రక్చర్స్ గురించి డిస్కషన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ సమ్మరీలో జస్ట్ ఒకసారి మనం రివిజన్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై అవుతాయని అనుకుంటున్నా. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ మొత్తాన్ని ఇక్కడ చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ మనం సింపుల్ని చూసినట్లయితే మనం అన్నట్టుగా పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. లేదా వీటిని అఫర్మేటివ్ అని కూడా అనొచ్చు. పాజిటివ్ సెంటెన్స్ మీ ఇష్టం. లేదంటే ఈ ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోకపోయినా పెద్దగా నష్టం అయితే ఏం లేదు. సందర్భానుసారంగా ఒక సెంటెన్స్ ఎలా రాయాలని నేర్చుకుంటే చాలు. ఇప్పుడు ఈ పాజిటివ్ సెంటెన్స్కి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. వర్బ్ అంటే బేస్ ఫామ్ వర్బ్ 1 ఉంటుంది. ఇదే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాము. ఎప్పుడు హీ షీ ఇట్ కానీ లేదంటే ఒక పేరుతో ఒక సెంటెన్స్ రాస్తున్నప్పుడు కదా. తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని నెగిటివ్గా రాయాలి అంటే అదే సబ్జెక్ట్ రాస్తాం. డూ లేదా డస్ అనేది వస్తుంది అనమాట. తర్వాత నాట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ వర్బ్ మళ్ళీ బేస్ ఫామే ఉంటుంది. ఆబ్జెక్ట్ కూడా అదే ఉంటుంది. రైట్. ఇక్కడ మనకు అడిషనల్గా వస్తున్నది ఏంటి అంటే డూ నాట్ కానీ లేదంటే డస్ నాట్ కానీ, డోంట్ లేదంటే డజంట్ అని అంటాం. రైట్. ఇక్కడ వర్బ్కి ఎలాంటి ఎస్లు కానీ ఈఎస్లు కానీ జోడించము. ఇది కేవలం ఈ అఫర్మేటివ్ లేదంటే ఈ పాజిటివ్ సెంటెన్స్కి మాత్రమే చెందిందనమాట ఈ రూల్. మిగతా వాటికి లేదు. తర్వాత ఇంటరాగేటివ్లో విషయానికి వస్తే మనం ఏవైతే ఈ డూ డజ్ గురించి హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటున్నామో వీటిని ఫస్ట్లో రాసి మిగిలిన సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. అప్పుడు అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట కదా. తర్వాత డూ కానీ డస్ కానీ వాడి అదే సబ్జెక్ట్ వర్బ్కి నాట్ యాడ్ చేసామనుకోండి ముందర చూడండి నాట్, అప్పుడు ఏమైపోతుంది ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. వీటికి మనకు ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి. షీ ఈట్స్, ఓకే, షీ ఈట్స్ అన్ యాపిల్ ఎవ్రీ మార్నింగ్. షీ డస్ నాట్ ఈట్. షీ ఈట్స్ ఉంది, ఇక్కడ డస్ నాట్ ఉంది, అంతే ఒక్క పదం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. డస్ అనేది ముందు రాసి యాజ్ ఇట్ ఈస్గా షీ ఈట్స్ సారీ షీ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీ మార్నింగ్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది అది క్వశ్చన్ అయిపోతుంది. అదే ఈట్కి నాట్ ఈట్ అన్నాం అనుకోండి, అప్పుడు అది నెగిటివ్ అయిపోతుంది కదా. ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత కంటిన్యూస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్రజెంట్ కంటిన్యూస్లో సేమ్ ఫార్ములాస్ మనకు అడిషనల్గా ఏమొస్తాయంటే యామ్ ఈజ్ ఆర్ వస్తుంది. మిగిలిన సబ్జెక్టు వర్బ్ అలానే ఉంటుంది. వర్బ్కి ఐఎన్జీ యాడ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. నెగిటివ్ విషయానికి వస్తే అదే సబ్జెక్టు యామ్ ఈజ్ ఆర్ ఉంటాయి. వర్బ్కి ఏమవుతుంది అంటే నాట్ అనేది యాడ్ అవుతుంది. రైట్. తర్వాత మనం అనుకున్నట్టుగానే గ్రామర్ రూల్స్ ప్రకారం ఈ ఏవైతే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయో అది ముందు రాసి తర్వాత సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ని రాసి అది క్వశ్చన్ అయిపోతుంది. అదే వర్బ్కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ క్వశ్చన్ అయిపోతుంది. సేమ్ మిగిలిందంతా కూడా హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టు వర్బులు ఆబ్జెక్టులు అదే ఉంటాయి. సో ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ ఎప్పుడు వస్తాయి అని మనకు గుర్తుండాలి కదా, ఎక్కడ రాయాలి అనేది. తర్వాత ఈ యామ్ ఈజ్ ఆర్ ముందు రాయాలి క్వశ్చన్ కోసం. నెగిటివ్ క్వశ్చన్కి వచ్చినప్పుడు వర్బ్కి నాట్ యాడ్ చేయాలి. సో అప్పుడు మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే చూడండి. షీ ఈజ్ ఈటింగ్ an apple right now. She is not eating an apple right now. Is she eating? చూడండి ఈజ్ ముందుకు వచ్చింది. ఈజ్ షీ ఈటింగ్ an apple right now. తర్వాత ఈజ్ షీ నాట్ ఈటింగ్ an apple right now. చూడండి ఈ విధంగా. సో ఈ ఫార్ములాస్ని ఉపయోగించి ఈ సెంటెన్సెస్ రాయడం జరిగింది. తర్వాత ప్రజెంట్ టెన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఈ ప్రజెంట్ టెన్స్లో మనకు ఏమొస్తుందనం
ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సారీ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ హ్యాస్ వస్తాయని చెప్పాం. తర్వాత వర్బ్ 3 అనేది వస్తుందని చెప్పాం కదా. సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టే, కాకపోతే హ్యావ్ హ్యాస్ హెల్పింగ్ వర్బ్లుగా ఉంటే V3 అనే వర్బ్ని వాడతాం. సో అదే విషయానికి వస్తే నెగటివ్లో సబ్జెక్ట్ అదే ఉంటుంది, హ్యావ్ హ్యాజ్ అలానే వస్తాయి. నెగటివ్ కాబట్టి వర్బ్కి మనం ఏం చేస్తాం, నాట్ అనేది యాడ్ చేస్తాం. రైట్. సో ఆబ్జెక్ట్ కామన్గా అలానే వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే మీకు తెలుసు, ఏవైతే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయో టెన్స్లో అది ముందు రాస్తాం, తర్వాత సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ రాస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. ఆ తర్వాత నెగిటివ్ విషయానికి వస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్, అదే సబ్జెక్ట్ నీకు సబ్జెక్ట్కి ముందు ఏం రాస్తాం, ఈ హెల్పింగ్ వర్బ్ రాస్తాం, వర్బ్కి నాట్ అనేది యాడ్ చేస్తాం, ఆబ్జెక్ట్ కామన్గా రాస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే చూడండి ఇక్కడ, షీ హ్యాస్ ఈటెన్ అన్ యాపిల్, షీ హ్యాస్ నాట్ ఈటెన్, హ్యాస్ నాట్ ఈటెన్. చూడండి నాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ హ్యాస్ ముందుకేసి సేమ్ అదే సెంటెన్స్ రాస్తే క్వశ్చన్ అయిపోతుంది. అదే నెగిటివ్ క్వశ్చన్ విషయానికి వస్తే ఈటెన్ అనేటువంటి ఏదైతే వర్బ్ ఉందో ఆ వర్బ్కి నాట్ అనేది యాడ్ చేస్తాం. సింపుల్ కదా. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ విషయానికి వస్తే చూడండి, సబ్జెక్ట్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది, మరియు బీన్ వస్తుంది, వర్బ్కి ఐఎన్జీ వస్తుంది. సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్ టెన్స్ అన్నామంటే ఖచ్చితంగా హ్యాస్ కానీ లేదా ఇంకా ఏంటి హ్యాస్ కానీ హ్యావ్ కానీ వస్తుంది. రైట్. సో తర్వాత మనకు ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటి పదం, బీన్. తర్వాత కంటిన్యూయస్ కాబట్టి ఖచ్చితంగా ఐఎన్జీ ఉండాలి, కంటిన్యూయస్ కాబట్టి. ఇప్పుడు మీరు చూసినట్టయితే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్కే హ్యావ్ హ్యాస్ వస్తున్నాయి, లేదంటే హ్యావ్ బీన్ అనేది వస్తుంది, వర్బ్కి ఐఎన్జీ యాడ్ అవుతుంది కంటిన్యూయస్ కాబట్టి కదా. అదే సబ్జెక్టే మళ్ళీ రాసి హ్యావ్ హ్యాస్ అలానే వస్తుంది, ఈ బీన్కి ముందు నాట్ అనేది ఎక్స్ట్రా రాస్తాం, హ్యావ్ నాట్ బీన్, హ్యాస్ నాట్ బీన్ అని అంటాం. వర్బ్ ఆబ్జెక్ట్ కామన్. ఇంకా మీకు తెలుసు హ్యావ్ హ్యాస్ ముందుకు వేస్తాం, సేమ్ సెంటెన్స్ ఎత్తి రాస్తే మనకు క్వశ్చన్ అయిపోతుంది. సో సేమ్ క్వశ్చన్కే బీన్కి ముందు నాట్ యాడ్ చేస్తే అప్పుడు మనకు ఏమవుతుంది, నెగటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ అయిపోతుంది అనమాట, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే షీ హ్యాస్ బీన్ ఈటింగ్, ఓకే, షీ హ్యాస్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్ ఫర్ 10 minutes, రైట్. షీ హ్యాస్ నాట్ బీన్, చూడండి ఇక్కడ నాట్ అనేది యాడ్ అయింది. తర్వాత షీ హ్యాస్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, ఓకే, అన్ యాపిల్ ఫర్ 10 minutes ఉంది. బట్ ఏం చేసాం ఇక్కడ, ఈ హ్యాస్ అనేది ముందుకు రాసాం, హ్యాస్ షీ బీన్ అయిపోయింది ఇది కదా. షీ హ్యాస్ బీన్ ఏమైపోయింది, హ్యాస్ షీ బీన్ ఈటింగ్ అన్ యాపిల్ ఫర్ 10 minutes అని వచ్చింది. సో హ్యాస్ అనేది ముందుకు రాస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు షీ హ్యాస్ బీన్ ఇక్కడ ఏమైపోయింది, హ్యాస్ షీ నాట్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్ ఫర్ 10 minutes అని ఉంది. సో ఇక్కడ హ్యావ్ హ్యాస్ ఎప్పుడు వాడాలనే విషయం తెలుసుకోవాలి. ఓకే. తర్వాత బీన్ అనే పదం మనకు యాడ్ అయింది, షీ హ్యాస్ బీన్, ఓకే, లేదా హీ హ్యాస్ బీన్, ఐ హ్యావ్ బీన్ అలా అనమాట. సో ఐఎన్జీ అనేది కామన్గా ఉంటుంది, ఎందుకు కంటిన్యూయస్ కాబట్టి. సో కన్ఫ్యూజన్ మేబీ ఎప్పుడైనా మీకు ఎప్పుడు రావచ్చు అంటే షీ, ఓకే, లేదంటే షీ హ్యాస్ బీన్ అని రాశాము కాబట్టి దాన్ని ఎలా క్వశ్చన్లోకి రాయాలన్నప్పుడు మీకు డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, హ్యాస్ షీ నాట్ బీన్ లేదా హ్యాస్ షీ బీన్ అని వస్తుంది అనమాట. హ్యాస్ షీ బీన్ లేదా హ్యాస్ షీ నాట్ బీన్ అనే విషయం. సో ఇలా ఒకటి రెండు సార్లు మీరు చదవడం వల్ల ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా అన్ని విషయాలు గుర్తుండిపోతాయి ప్రాక్టీస్ చేస్తే. సో మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి, కొన్ని సెంటెన్సెస్ రాయకుండా చెప్పడానికి ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు మాట్లాడడం వస్తుంది. తర్వాత పాస్ట్ విషయానికి వస్తే పాస్ట్ టెన్స్లో సింపుల్ చూడండి, ఇంకా మనకు ఇవి కామన్, నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను, నెగటివ్, అఫర్మేటివ్, ఇంట్రాగేటివ్ అనేటివి ప్రతి చోట ఇది కామన్ ఇంకా. రైట్. మనం మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా చదివేటప్పుడు కానీ. సో ఫార్ములా ఎలా ఉంటుంది మనకు, ఫాస్ట్ సింపుల్ విషయానికి వస్తే అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టే ఉంటుంది, కాకపోతే ఈ వర్బ్ అనేది మనం పాస్ట్ ఫామ్ని తీసుకుంటాం. రైట్. సో నెగటివ్ రాసినప్పుడు ఏం చేస్తామంటే డిడ్ నాట్ అనేది యాడ్ చేస్తాం ఇదే సెంటెన్స్కి.
అదే డిడ్ ముందుకు యాడ్ చేస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ నాట్ అనేది యాడ్ చేస్తే అప్పుడు మనకు ఏమైపోతుంది, నెగిటివ్ క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎప్పుడైతే డిడ్ వాడతారో అప్పుడు మనం బేస్ ఫామ్ని వాడాలి, అంటే V1ని వాడాలి. చూడండి, ఎక్కడైనా కానీ డిడ్ ఎప్పుడైతే వాడతారో ప్రతి చోట కూడా బేస్ ఫామ్ అనేది వాడాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రూల్ అన్నమాట. ఓకే, సో డిడ్ ప్లస్ వర్బ్ 1 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ సెంటెన్స్లో మనం డిడ్ రాయట్లేదు కాబట్టి అక్కడ మనం V2 అనేది యాడ్ చేస్తున్నాం. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి ఇక్కడ ఉన్నాయి. షీ ఏట్ అనేది వర్బ్ 2 కదా. అండ్ యాపిల్ ఎస్టర్డే జరిగిపోయిన పని. షీ డిడ్ నాట్ ఈట్ వర్బ్ 1 ఉంది చూడండి. తర్వాత డిడ్ షీ ఈట్, డిడ్ అనేది ముందు రాసాం, సేమ్ సెంటెన్స్ని ఇదే సెంటెన్స్ని అలాగే ఎత్తి రాసాం. క్లియర్. తర్వాత సో డిడ్ సేమ్ సెంటెన్సే మళ్ళీ ఇక్కడ కూడా చూడండి. డిడ్ షీ ఈట్కే చూడండి, డిడ్ షీ ఈట్ బదులుగా డిడ్ షీ నాట్ ఈట్ అనేది యాడ్ చేసాం, అంటే ఇక్కడ నాట్ యాడ్ చేస్తున్నాం. మీరు ఒక్క చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ఈ సెంటెన్సెస్ రాయగలరు, మాట్లాడగలరు. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ విషయానికి వస్తే సేమ్ ఇక్కడ మనం సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, బట్ ఏంటి తేడా అంటే హ్యాడ్ వస్తుంది. పాస్ట్ కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి ఇక్కడ హ్యాడ్ మాత్రమే వస్తుంది అనమాట. ఇక్కడ వర్బ్ 3 అనేది వస్తుంది కదా. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. సో వర్బ్ 1 ప్రజెంట్లో వాడాం, వర్బ్ 2 పాస్ట్లో వాడాం, పర్ఫెక్ట్లో వర్బ్ 3 వాడుతున్నాం. సేమ్ హ్యాడ్ ఉంది కదా, ఆ దాన్ని హ్యాడ్ నాట్ చేసామంటే, లేదంటే ఈ వర్బ్కి ముందు నాట్ అనుకున్నామంటే అప్పుడు మనకు నెగిటివ్ అయిపోతుంది. సో ఎప్పట్లాగే హెల్పింగ్ వర్బ్ అనే హ్యాడ్ని ముందుకు రాస్తాం, అదే సెంటెన్స్ ఎత్తి రాస్తే క్వశ్చన్ అయిపోతుంది. సో వర్బ్కి ముందు నాట్ అని రాసేస్తే అప్పుడు మనకి ఏమైపోతుంది, ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే షీ హ్యాడ్ ఈటెన్, హ్యాడ్ వచ్చింది, వర్బ్ 3 వచ్చింది కదా. చూడండి, షీ హ్యాడ్ నాట్ ఈటెన్ నాట్ ఈటెన్ కాబట్టి నెగిటివ్. తర్వాత హ్యాడ్ షీ ఈటెన్, హ్యాడ్ ముందుకు వచ్చింది అంతే, సేమ్ సెంటెన్స్ హ్యాడ్ మాత్రమే ముందుకు వచ్చింది, మిగిలిన సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఇక్కడ చూడండి, హ్యాడ్ షీ ఈటెన్ ఉంది కదా, ఇక్కడ హ్యాడ్ షీ నాట్ ఈటెన్ ఉంది, అంటే నాట్ ఒక్కటి యాడ్ అయింది, అప్పుడు నెగిటివ్, ఓకే, ఇంటరాగేటివ్ లేదంటే నెగిటివ్ సెంటెన్స్ అనేది ఏర్పడింది. దీని గురించి మనం చాలా డెప్త్గా డిస్కస్ చేసాం మన క్లాసెస్లో, ఇది జస్ట్ రివిజన్ మాత్రమే. నెక్స్ట్ కంటిన్యూస్ విషయానికి వస్తే మనకు సబ్జెక్ట్ వస్తుంది, వాజ్ కానీ వర్ కానీ వస్తుంది, వర్బ్కి ఐఎన్జీ అనేది యాడ్ అవుతుంది, ఇంకా ఆబ్జెక్ట్ కామన్. ఇంకా మీకు తెలిసిన విషయమే, సేమ్ సెంటెన్స్లోనూ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతుంది. సో ఈ సబ్జెక్ట్ పక్కన ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో అది ముందర రాస్తే అది ఆటోమేటిక్గా క్వశ్చన్ అయిపోతుంది. ఇదే సెంటెన్స్కి ముందు నాట్ అనేది రాయడం వల్ల మనకు నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వాజ్ ఎక్కడ వాడుతున్నాం, వర్ ఎక్కడ వాడుతున్నాం, నాట్ ఎక్కడ వాడుతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతే. సో సెంటెన్సెస్ విషయానికి వస్తే ఎగ్జాంపుల్ షీ చూడండి, షీ వచ్చింది కాబట్టి వాజ్ ఈటింగ్ an apple when I arrived. She was not eating. Was she eating? Was she not eating? చూడండి, ఈ చిన్న తేడాలు తెలుసుకుంటే ఇంకా మీరు మాట్లాడవచ్చు. తర్వాత ఇంకా పాస్ట్ పర్ఫెక్ట్ విషయానికి వస్తే ఇంకా పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ హ్యాజులు వస్తాయని మనకు తెలుసు. ఇంకా సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటాయి. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ ఇక్కడ కంటిన్యూ కూడా యాడ్ అయింది కాబట్టి, సో పర్ఫెక్ట్ విషయానికి వస్తే హ్యాడ్ వచ్చింది, కంటిన్యూస్ కాబట్టి మనకు ఐఎన్జీ అనేది యాడ్ అయింది. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి మనం బీన్ అనేటువంటి పదం వాడతాం. సబ్జెక్ట్ హ్యాడ్ బీన్, వర్బ్ ఐఎన్జీ, ఆబ్జెక్ట్ వచ్చింది. సో సబ్జెక్ట్ హ్యాడ్, ఈ హ్యాడ్ అనేది పాజిటివ్లోకి వచ్చింది కాబట్టి నెగిటివ్లో ఏమవుతుంది, హ్యాడ్ నాట్ బీన్, అంతే, మిగిలిన సెంటెన్స్ అంతా సేమ్. ఇప్పుడు ఈ హ్యాడ్ ముందుకు రాసి ఈ ఫస్ట్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఎత్తి రాస్తే క్వశ్చన్ అయిపోతుంది. అదే ఈ బీన్ ఏదైతే ఉందో దానికి ముందు నాట్ రాస్తే నాట్ బీన్, హ్యాడ్ షీ నాట్ బీన్ ఈటింగ్, అట్లా. సో మనకి ఇంకా ఆటోమేటిక్గా సెంటెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే చూడండి, ఎగ్జాంపుల్ విషయానికి వస్తే మనకు ఏముంది చూడండి, చాలా సింపుల్.
షీ హ్యాడ్ బీన్ ఈటింగ్. హ్యాడ్ బీన్ ఈటింగ్ ఉంది ఇక్కడ, అంటే తింటూ ఉన్నింది. షీ హ్యాడ్ బీన్ ఈటింగ్. తర్వాత షీ హ్యాడ్ నాట్ బీన్ ఈటింగ్. చూడండి, నాట్ మాత్రం ఎక్స్ట్రా వచ్చింది. తర్వాత ఈ హ్యాడ్ ముందుకు వస్తుంది కాబట్టి హ్యాడ్ షీ బీన్ ఈటింగ్. ఇదే బీన్కి ముందర నాట్ వచ్చింది అనుకోండి, హ్యాడ్ షీ నాట్ బీన్. అప్పుడు ఏమైపోతుంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చినప్పుడు లేదంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు మనకంటూ ఒక టైమింగ్స్ అనేటివి వస్తాయి కదా. ఈ టైమింగ్స్ అనేది మనం సిన్స్ మరియు ఫర్ అనేటువంటి ఈ రెండు పదాలు వాడడం చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకున్నాం. ఫర్ అనేది మనకు ఒక డ్యూరేషన్ చెప్పినప్పుడు, అంటే 2 ఏళ్లుగా, వారం రోజులుగా, 10 రోజులుగా, 5 సంవత్సరాలుగా, 2 నిమిషాలుగా అన్నట్టు ఒక డ్యూరేషన్, ఒక కంటిన్యూస్ టైం చెప్పేటప్పుడు ఫర్ వాడతాం. సిన్స్ అనేది ఒక స్పెసిఫిక్ టైం అనమాట, అంటే కరెక్ట్గా ఒక పాయింట్, అంటే 1920 నుంచి, లేదా జనవరి మంత్ నుంచి, లేదా జనవరి 15th నుంచి, లేదా మండే మార్నింగ్ నుంచి, ఒక స్పెసిఫిక్ టైం చెప్తున్నప్పుడు ఆ పదాలకు ముందు మనం సిన్స్ అనేది వాడతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా పాస్ట్ టెన్స్లు ఉంటాయి. ఇంకా చివరిది ఫ్యూచర్ విషయానికి వస్తే, ఇంకా మన ఫ్యూచర్లో చూడండి, విల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఫ్యూచర్ అనగానే. సబ్జెక్టు విల్ వస్తుంది. ఇంకా రైట్, మనం ఆటోమేటిక్గా బేస్ ఫామ్ వాడతాం, ఆబ్జెక్ట్ వాడతాం. సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టే, కాకపోతే అడిషనల్గా మనకు వచ్చేది ఏంటి, విల్. సేమ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లాగే ఈ ఫ్యూచర్లో అడిషనల్గా వచ్చేది విల్ మాత్రమే. సో విల్ వచ్చింది కాబట్టి తర్వాత నెగిటివ్ విషయాన్ని తీసుకుంటే విల్ తర్వాత విల్ నాట్ అనమాట, రైట్. సో ఈ విల్ ముందుకు రాస్తే క్వశ్చన్ అయిపోతుంది, ఇంకా యాజ్ ఇట్ ఈస్గా అదే సెంటెన్స్ ఎత్తి రాస్తాం. ఇంకా విల్ తర్వాత ఇక్కడ చూడండి, విల్ సబ్జెక్ట్, ఈ వర్బ్ ముందర ఏం చేసాం, నాట్ అనేది యాడ్ చేసాం. విల్ ఐ, విల్ ఐ, ఓకే, విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్, విల్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్. లెర్న్ ఇంగ్లీష్, నాట్ లెర్న్ ఇంగ్లీష్. చూడండి, మనకు ఈ వర్బ్ ముందర నాట్ అనేది యాడ్ అవుతుంది. విల్ ఐ లేదంటే ఈ విల్ తర్వాత ఇక్కడికి వచ్చిందని, మీకు ఇష్టం వచ్చినట్టు మీకు ఏది ఈజీ అయితే అది గుర్తుపెట్టుకోండి. విల్ ఐ నాట్ అని గుర్తుపెట్టుకుంటారా, లేదంటే వర్బకు ముందు అనేది గుర్తుపెట్టుకుంటారా, మీ ఇష్టం. ఎలా కావాలంటే అలా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్, విల్ ఎక్కడ వాడాలి, విల్ నాట్ ఎక్కడ వాడాలి, దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ చూసినట్టయితే, షీ విల్ ఈట్ అన్ యాపిల్. చూడండి, షీ విల్ ఈట్, షీ విల్ నాట్ అన్న గుర్తుపెట్టుకోండి, లేదంటే నాట్ ఈట్ అన్న గుర్తుపెట్టుకోండి. మీరు వర్బ్ పక్కన ఉన్నట్టు గుర్తుపెట్టుకుంటారో, లేదంటే విల్ పక్కన ఉన్నట్టు గుర్తుపెట్టుకుంటారో తెలీదు, మీ ఇష్టం. బట్ కాకపోతే నాట్ ఎక్కడ వాడాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సెంటెన్స్, ఈ విల్ ముందుకు వచ్చింది, సేమ్ సెంటెన్స్ చూడండి రాశాము ఇక్కడ. షీ ఈట్ అన్ యాపిల్ టుమారో. విల్ షీ ఈట్ అన్ యాపిల్ టుమారో, అలా క్వశ్చన్ అయిపోతుంది. సేమ్ చూడండి, విల్ షీ విల్ షీ నాట్ ఈట్ అని వచ్చిందంటే అప్పుడు మనకు నెగిటివ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా కంటిన్యూస్ విషయానికి వస్తే, రైట్, సబ్జెక్ట్ అదే ఉంటుంది, విల్ అలానే ఉంటుంది. సో ఇక్కడ మనకి వచ్చి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, ఏమవుతుందంటే బి అనేది యాడ్ అవుతుంది. విల్ బి అనే పదాన్ని వాడతాం. సో ఇంకా వర్బ్కి కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జీ కంపల్సరీ, ఇంక మీకు తెలుసు, ఇంకా ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఆబ్జెక్ట్ కామన్. ఇంకా విల్ బి వచ్చింది పైన, ఇక్కడ విల్ నాట్ బి అనేది వస్తుంది. ఈ విల్ అనేది ఆటోమేటిక్గా మీకు స్టార్టింగ్లో వస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, బి అనేది విల్ ఐ బి, విల్ షీ బి, విల్ రాము బి వర్కింగ్, అలా. సో విల్ సబ్జెక్ట్ బి అనేది వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ విషయానికి వస్తే, ఏదైతే బి ఉందో అది నాట్ బి అవుతుంది అనమాట కదా. సో విల్ ఐ నాట్ బి వర్కింగ్ టుమారో, అలా. సో ఇక్కడ మనకు నేర్చుకుంటున్న పదాలు ఏంటి అంటే, ఈ టెన్స్లో విల్ బి అనేది ఒకటి వచ్చింది, లేదంటే విల్ నాట్ బి అనేది వచ్చింది. ఇవి ఎలా వాడాలో తెలుసుకుంటే ఈ టెన్స్ మీకు వచ్చినట్టు, దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ చూస్తే, షీ విల్ బీ ఈటింగ్, షీ విల్ నాట్ బీ ఈటింగ్, విల్ షీ బీ ఈటింగ్, విల్ షీ నాట్ బీ ఈటింగ్. చూడండి,
ఈ పదాలు ఎలా మారుతున్నాయి, చేంజెస్ అవుతున్నాయి తెలుసుకుంటే ఈ టెన్స్ మీకు వచ్చినట్టే. రైట్, పర్ఫెక్ట్ విషయానికి వస్తే ఇంకా మీకు తెలుసు పర్ఫెక్ట్లో. ఓకే, సో పర్ఫెక్ట్ విషయానికి వస్తే ఇంకా మీకు ఆటోమేటిక్గా ఏమొస్తాయి, హ్యావ్లు వస్తాయి కదా, హ్యావ్ కానీ హ్యాస్ కానీ. ఇక్కడ ఏమొస్తుందంటే విల్ హ్యావ్ అనేది వస్తుంది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్, విల్ హ్యావ్ అలా. సబ్జెక్ట్ విల్ హ్యావ్, ఇంకా ఆటోమేటిక్గా హ్యావ్ వచ్చినప్పుడు లేదంటే ఫ్యూచర్ టెన్స్లో మనం V3లో కదా వాడతాం, ఇంతకుముందు టెన్స్లో గుర్తుపెట్టుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అంతే, ఇంకా తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది కామన్. ఇంకా విల్ హ్యావ్, విల్ నాట్ హ్యావ్, అంతే తేడా, ఇంకేం లేదు, సేమ్ సెంటెన్స్ వస్తుంటుంది. విల్ హ్యావ్ బదులుగా విల్ నాట్ హ్యావ్ రాస్తాం. తర్వాత ఇంట్రాగేటివ్ విషయానికి వస్తే, మీకు తెలుసు ఇంకా విల్ అనేది ముందు రాయాలి, సబ్జెక్ట్ హ్యావ్. విల్ ఐ హ్యావ్, ఓకే, విల్ షీ హ్యావ్, అలా విల్ షీ హ్యావ్ అలా. ఇప్పుడు నాట్ హ్యావ్ అని రాస్తే నెగిటివ్ అయిపోతుంది. విల్ షీ నాట్ హ్యావ్, చూడండి ఇక్కడ విల్ షీ హ్యావ్, విల్ షీ నాట్ హ్యావ్, విల్ హీ హ్యావ్. ఓకే, సో సారీ, ఓకే, సో ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానేమో, సారీ, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారనుకుంటున్నా. సో ఈ విధంగా రాసుకుంటూ పోవడం వల్ల ఏమైపోతుందంటే మనకి ఈ వర్బ్ 3 అనేది ఎక్కడ వస్తుంది, తర్వాత విల్ హ్యావ్ అనేది ఎలా వస్తుంది, ఓకే, విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ వస్తే ఏంటి, నాట్ హ్యావ్ వస్తే ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. అదే ఈ సెంటెన్స్ ద్వారా మనం చూసినట్లయితే షీ విల్ హ్యావ్ ఈటన్, షీ విల్ నాట్ హ్యావ్, చూడండి విల్ షీ హ్యావ్, విల్ షీ నాట్ హ్యావ్, అంతే. ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ విషయానికి వస్తే మనం ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వెళ్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్కి వస్తే ఇంకా మీకు తెలుసు, ఫ్యూచర్ అంటే ఆటోమేటిక్గా విల్ రావాలి, పర్ఫెక్ట్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, మీకు తెలుసు కదా, పర్ఫెక్ట్ అంటే పదాలు వస్తాయి. నెక్స్ట్ కంటిన్యూయస్ అంటే ఐఎన్జీ రావాలి. సో ఫ్యూచర్ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఏమొస్తుంది, హ్యావ్ అనేది వస్తుంది, విల్ అనేది వస్తుంది, తర్వాత ఐఎన్జీ అనేది వస్తుంది. ఇప్పుడు సెంటెన్స్ యొక్క ఫార్ములా మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు దీన్నే విల్ హ్యావ్ బీన్ని విల్ నాట్ హ్యావ్ బీన్గా రాస్తాం నెగిటివ్లో, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు క్వశ్చన్ విషయానికి వస్తే స్టార్టింగ్లో విల్ రాస్తాం, సబ్జెక్ట్ రాస్తాం, ఇక్కడ డిస్కస్ చేసాం కదా, చూడండి ఇక్కడ సేమ్ అదే రాసాం. తర్వాత హ్యావ్ బీన్ వర్బ్ ఆబ్జెక్ట్, విల్ ఐ హ్యావ్ బీన్ అలా. నెగిటివ్ ఇంట్రాగేటివ్ విషయానికి వస్తే విల్ ఐ హ్యావ్ నాట్ హ్యావ్ బీన్, ఓకే, విల్ ఐ నాట్ హ్యావ్ బీన్, విల్ సబ్జెక్ట్ నాట్ హ్యావ్ బీన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే విల్ హ్యావ్ అంటే ఏంటి, ఓకే, విల్ నాట్ హ్యావ్ అంటే ఏంటి, విల్ హ్యావ్ బీన్, చూడండి, సో విల్ నాట్ హ్యావ్ బీన్. వీటిని ఎలా వాడాలో తెలుసుకుంటే సరిపోతుంది. చూడండి, షీ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, షీ విల్ నాట్ హ్యావ్ బీన్ ఈటింగ్, విల్ షీ హ్యావ్ బీన్ ఈటింగ్, విల్ షీ నాట్ హ్యావ్ బీన్ ఈటింగ్. సో ఈ పదాలు చేంజ్ ఎలా అవుతున్నాయి తెలుసుకుంటే, వీటి మీనింగ్స్ మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీరు సెంటెన్సెస్ మాట్లాడేయవచ్చు. సో ఇది ఒక రివిజన్ క్లాసు. ఇంతకుముందు మనం చాలా డీటెయిల్గా నేర్చుకున్నాం, తెలుగులో మీనింగ్స్ ద్వారా వివిధ రకాల సెంటెన్స్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ రివిజన్ అనేది మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేస్తారు, మాట్లాడడం మొదలు పెడతారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.